Hi, students. Um, Good evening to all of you. So, myself, R. Balakrishna, lecturer in commerce, working in PVKN Government Degree College, Chittoor. So, this is regarding for myself. So, before we are going to discuss about the entrepreneurship development. So, this is the paper for your fundamental foundation core subject. So first of all, we must know what is an entrepreneur. So it is origin from which word and what is the behind the entrepreneur. We must know the word entrepreneur is derived from the French word as entreprendre, which is refers to undertake. So the word entreprendre is the meaning of undertake. So undertake means to establish, to organize, or to form any kind of business firm or industry or enterprise. So that is the meaning of undertake. So that is individuals who undertake the risk of new enterprise. So here మనం ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే రిస్క్ తీసుకుంటున్నారో దేనికోసం అంటే ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు అతను రిస్క్ తీసుకున్నప్పుడు, సో రిస్క్ తీసుకొని అతను ఏం చేస్తాడు, ఒక బిజినెస్ ఫామ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. దాని యొక్క ఆర్గనైజర్స్ కానీ, ఆపరేటింగ్ కానీ, అదేవిధంగా టేకింగ్ రిస్క్ కానీ. సో ఈ విధంగా రిస్క్ తీసుకొని ఒక ఎంటర్ప్రైజ్ని ఎస్టాబ్లిష్ చేసి, సో హీ రన్స్ his organization. So that is the undertake. So today we take it for granted the meaning of the word entrepreneur. So nowadays the entrepreneur will play a vital role in the development of the economy or development of the country, or whichever thing is depending on ఎంటర్ప్రెన్యూర్స్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే మేజర్ రోల్ కానీ, మేజర్ పార్ట్ కానీ ఎంటర్ప్రెన్యూర్ది మాత్రమే ఉంటుంది. సో ఎందుకంటే మనకి వి విల్ క్రియేట్ ది వెల్త్. సో వెల్త్ అనేది మనం క్రియేట్ చేస్తేనే ఆ కంట్రీ అనేది డెవలప్మెంట్లో అనేది ఉంటుంది. అండ్ ఇట్ సజెస్ట్ స్పిరిట్స్, zeal, diversity, etc. For example, the person who presides over a multinational company or owns a corner fruit stand or who owns a tea stall. So ఇక్కడ ఎవరైనా కానీ ఫ్రమ్ మల్టీనేషనల్ కంపెనీస్ టు లోయెస్ట్ ఎంటర్ప్రైజెస్, అంటే లోయెస్ట్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ వరకు ఎవరైనా కానీ హూ ఎవర్ థింగ్, సో he presides for his own company, own enterprises. సో కాబట్టి ఏ కంపెనీకైనా కానీ మనం ఇప్పుడు చూస్తుంటాం సొసైటీలో కార్నర్ ఫ్రూట్ స్టాండ్స్ కావచ్చు, అదేవిధంగా టీ స్టాల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, విచ్ ఎవర్ థింగ్. సో అతను ఏం చేస్తాడంటే అతని పైన ఒక ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో, అతను ఒక బిజినెస్ మ్యాన్గా డెవలప్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో అతను ఎంటర్ప్రెన్యూర్గా మారడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇట్ డిస్క్రైబ్స్ ఓన్లీ దోస్ హూ క్రియేటెడ్ దేర్ ఓన్ బిజినెస్. సో ఇట్ ఈస్ ది అబ్సల్యూట్లీ మీనింగ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్. సో ఇక్కడ దోస్ హూ క్రియేటెడ్ దేర్ ఓన్ బిజినెస్ ఎంటర్ప్రైజ్. సో దట్ ఈస్ ది అబ్సల్యూట్లీ మీనింగ్. సో ఇక్కడ మనకి హియర్ వీ కెన్ సీ ది డెఫినేషన్. According to the American Heritage Dictionary defines an entrepreneur as a person. So entrepreneur as a person who organizes, operates and assumes the risk for a business venture. సో ఎవరైతే ఒక వ్యక్తి
ఒక వ్యవస్థాపకుడు ఒక ఫర్మ్ని స్థాపించి దాని యొక్క నిర్వహించి మేనేజ్మెంట్ కానీ దాని యొక్క ఆపరేషన్స్ కానీ, అదేవిధంగా హూ రెడీ టు టేక్ ది రిస్క్ టు టేక్ ది మూవింగ్ ఫార్వర్డ్. సో ముందుకెళ్ళడానికి ఎవరైతే రిస్క్ అనేది తీసుకుంటాడో, సవాళ్ళని ఎవరైతే స్వీకరిస్తారో, అడ్వెంచర్ సాహసం చేస్తారో, సో వాళ్ళని మనం ఎంటర్ప్రెన్యూర్స్గా మనం విల్ బి ట్రీట్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్స్. సో దేని కొరకంటే ఏ బిజినెస్ వెంచర్. సో బిజినెస్ వెంచర్ మీన్స్ యాక్చువల్లీ majority of members, they don't have the meaning of business. So absolutely the meaning of business means the buying and selling of goods and services to the consumer on the basis of, on the motive of, on the objective of to earn more and more profits is called business enterprise. So that is the meaning of the business enterprise. సో అది మనకి అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ వాళ్ళు డిఫైన్ చేశాడు. నెక్స్ట్ అదేవిధంగా అకార్డింగ్ టు ఈ హెగెన్, సో ఈయన వన్ ఆఫ్ ది ఫేమస్ ఎంటర్ప్రెన్యూర్, ఫేమస్ ఆథరు. ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ అన్ ఎకనామిక్ మ్యాన్. ఎస్, ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ అన్ ఎకనామిక్ మ్యాన్ who tries to maximize his profits by undertaking innovations. సో ఇది మనకి యాక్చువల్ మీనింగ్. సో ఏమన్నాడు ఇతనికి హెగన్ అనే ఆథర్, ఆయన ఏం చెప్తున్నాడంటే ఇన్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ అన్ ఎకనామిక్ మ్యాన్. సో ఎస్, ఎందుకంటే మనకి ఆర్థికంగా, మనకి ఎకనామిక్ పరంగా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఫర్ ఎకనామీ. అదేవిధంగా హూ ట్రైస్ టు మ్యాక్సిమైజ్ హిస్ ప్రాఫిట్స్ బై అండర్టేకింగ్ ఇన్నోవేషన్స్. సో ఎవరైతే లాభాలని పెంచుకోవాలని, ఎక్కువ లాభాలని సంపాదించాలనే ఉద్దేశంతో, ఎవరైతే ఎక్కువ లాభాలని ఆర్జించాలనే ఉద్దేశంతో కొత్తగా ఇన్నోవేటివ్స్ టు థింక్ సంథింగ్ న్యూ. సో దట్ లైక్ ఇన్ బై క్రియేటింగ్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకేదైనా కావచ్చు, ఎక్కువ లాభాలను సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు, సో వ్యాపారాల వైపు మలుతూ ఉంటారు. సో కాబట్టి అతను ఒక డెఫినేషన్. అదేవిధంగా ఏమన్నాడు, ఇన్నోవేషన్స్ ఇన్వాల్వ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ హీ గెట్స్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ యూజింగ్ క్యాపబిలిటీస్ ఇన్ సాల్వింగ్ సచ్ ప్రాబ్లమ్స్. సో ఇతను ఏం చేస్తాడు, ఇతని యొక్క ప్రొఫిషియన్సీ అనేది ఇతని యొక్క క్యాపబిలిటీ ద్వారా, ఇతని యొక్క టు క్రియేటివిటీ ద్వారా ప్రాబ్లం అనేది ఆ బిజినెస్ ఎంటర్ప్రైజెస్లో విచ్ ఎవర్ ప్రాబ్లమ్స్ రైజ్డ్ ఇన్ హిస్ బిజినెస్ ఆర్గనైజేషన్, సో దెన్ ఆటోమేటికలీ he will solve the particular problems by taking appropriate solutions. అదేవిధంగా ఏం చేస్తాడు, ఆ విధంగా చేయడం ద్వారా దెన్ హీ గెట్స్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ యూజింగ్ హిస్ క్యాపబిలిటీస్ ఇన్ సాల్వింగ్ సచ్ ప్రాబ్లమ్స్. సో ఇది దాని యొక్క మీనింగు. నెక్స్ట్ అదర్ హియర్ we discuss about the characteristics of an entrepreneur. So this is the most important thing. This is the most important characteristics for an entrepreneur. So ఇక్కడ ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్గా, ఒక వ్యవస్థాపకుడిగా, ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక వ్యాపారవేత్తగా మారాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క లక్షణాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క లక్షణాలు, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటేనే whoever concerned, whoever think to become as an entrepreneurs. So first of all, we have to see here an entrepreneur plays an important role in the development of an economy. So yes, absolutely. ఎందుకంటే ఒక వ్యవస్థాపకుడు అనే ఒక వ్యక్తి ఒక దేశం యొక్క ఎకానమీని ఆర్థికంగా శాసించడానికి, ఆర్థికంగా అతను డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ది కాజ్, సో వన్ ఆఫ్ ది రీజన్ హియర్ ఇతను. సో కాబట్టి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారనేది వన్స్ టు లుక్అవుట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నోవేషన్. సో అందరికి తెలిసింది ఇన్నోవేషన్ అంటే, ఇన్నోవేషన్ మీన్స్ సంథింగ్ న్యూ. we can find out
టు సంథింగ్ న్యూ. సో ఏదో ఒక కొత్త దాన్ని కనుక్కుంటుంటాం, ఏదో ఆ కనుక్కున్న దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి సో దెన్ ఓన్లీ వీ కెన్ ఇంప్లిమెంట్ దెమ్. సో అల్టిమేట్లీ దెన్ వీ విల్ గెట్ సక్సెస్. సో ఇన్నోవేషన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది, అంత సిగ్నిఫికెన్స్ ఉంది. సో ఫస్ట్ చూస్తాం. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ tend to tackle the unknown. The entrepreneur is more than an inventor. So because inventor only originates the invention, entrepreneurs deal with the changes. So it does not to continue with the old ideas. So entrepreneurs ఏం చేస్తారు? సో కొత్తగా తెలియని దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంటారు. సో ఆ ఫైండ్ అవుట్ చేసినటువంటి ఇప్పుడు మనం చూస్తుంటాం, ఇప్పుడు బిజినెస్ సినారియో, టుడే వరల్డ్ బిజినెస్ సినారియోలో దెన్ ర్యాపిడ్ చేంజెస్ విల్ కమ్ ఇన్ ది బిజినెస్ ఎరా. సో బిజినెస్ ఎరాలో మనకి చాలా ర్యాపిడ్ చేంజెస్ వస్తున్నాయి. టుడేస్ టెక్నాలజీ టుమారోస్ అవుట్డేట్. సో అదేవిధంగా టుమారోస్ ఇన్వెన్షన్, ఇన్నోవేటివ్ సంథింగ్ న్యూ అనేది అది ఆ తర్వాత రోజుకి అది అప్గ్రేడ్ అవుతుంటుంది. సో ఆ విధంగా కూడా బిజినెస్ కూడా మనకి చాలా కొత్తదనంతో, న్యూ సర్వీసెస్తో, న్యూ ప్రోడక్ట్స్తో ఆల్వేస్ అనేది మనకి ఈ యొక్క బిజినెస్ వరల్డ్లో సర్వే అవ్వాలంటే మనం అప్ టు డేట్ అనేది మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో అది ఇన్నోవేషన్కి ఉన్నటువంటి స్పెషాలిటీ. అందుకే ఇక్కడ క్లియర్గా చెప్పాడు ఏమని, బికాస్ ద ఇన్వెంటర్ ఓన్లీ ఆరిజినేట్స్ ది ఇన్వెన్షన్. సో ఇక్కడ ఎవరైతే కొత్తగా కనుక్కునేటువంటి వ్యక్తి ఒక పుట్టుకకి ఒక దీనికి అతను కారకుడు అవుతాడు. సో కాబట్టి అదేవిధంగా మనకి ఏమవుతూ ఉంటుంది, ఏదైనా కొత్తగా మనం చేంజెస్ రావడం వల్ల సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, దాన్ని కొత్తగా కనుక్కుంటాం, దాన్ని చేంజెస్ చేస్తాం. సో దాన్ని డెవలప్ చేసి కొత్తగా న్యూ సర్వీసెస్ని అదేవిధంగా న్యూ ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తుంటాం. సో ఒకే ప్రోడక్ట్ని మనం కంటిన్యూ చేస్తాం అనుకోండి వ్యాపారంలో, అదేమవుతుంది ఒక స్పాన్ వరకు, ఒక డ్యూరేషన్ వరకు, ఒక మార్జిన్ వరకు అది ట్రేడ్ అవుతుంది. సో తర్వాత ఏమవుతుందంటే డిక్లైన్ అయిపోయేసి మనకి లాసెస్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి మనం అప్ టు డేట్ అనేది మనం వీ కమ్ అవుట్ విత్ న్యూ ఐడియాస్. సో అందుకే ఆల్వేస్ వీ షుడ్ ఫోకసింగ్ ఆన్ న్యూ ఐడియాస్. సో హౌ టు జనరేట్ ది సంథింగ్ న్యూ, సో బై ఫైండింగ్ ది ఇన్నోవేషన్స్, సో క్రియేషన్స్. సో అది నెక్స్ట్ రిస్క్ టేకింగ్. సో రిస్క్ టేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎనీ న్యూ బిజినెస్ పొసెస్ రిస్క్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో ఎంటర్‌ప్రెన్యూర్లకి, వ్యవస్థాపకులకి వ్యాపారం అనేది ఒక రిస్క్. సో రిస్క్ అంటే మనకి సవాళ్ళు కావచ్చు, లేకపోతే సమస్యలు ఏదైనా కావచ్చు. ఎందుకంటే వ్యాపారం ప్రారంభించడమే ఒక సమస్య. సో దాన్ని మనం స్థాపించి, ఎందుకంటే ఇట్ ఈస్ కంటైన్స్ విత్ ఎకానమీ. సో ఇది మొత్తం దేనిపైన చుట్టూ ఆధారపడి ఉంటుందంటే మానిటరీ టర్మ్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో డబ్బు చుట్టూరు ఫినాన్స్ చుట్టూ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ రిస్క్ టు అస్ టు రన్ ది బిజినెస్. సో కాబట్టి ఎనీ న్యూ బిజినెస్ ప్రాసెస్ రిస్క్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్. దే మే సక్సీడ్ ఆర్ ఫెయిల్, దే కెనాట్ ఫోర్సీ ద వే ఇట్ విల్ బీ. సో కాబట్టి సక్సీడ్ అవుతామో లేదో తర్వాత సో మనం ఏం చేస్తాం, దే కాంట్ ఫోర్సీ అంటే ముందు ఏ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మనం అనుకుంటుంటాం ఒక సంస్థని, ఒక వ్యాపారం మనం ప్రారంభించినప్పుడు అది జరుగుతుందో లేదో అని మనం పెట్టం. ఎందుకంటే మేబీ సమ్టైమ్స్ వీ ఫెయిల్, మేబీ సమ్టైమ్స్ వీ సక్సీడ్. సో కాబట్టి మనకు జరుగుతుంది, మన బిజినెస్ బాగా రన్ చేయగలుగుతాం, మేనేజ్ చేయగలుగుతాం అని అనుకునే ఒక ఆబ్జెక్టివ్ తోటి మనం ఏం చేస్తాం, వ్యాపారాన్ని ప్రారంభిస్తుంటాం. సో కాబట్టి మనకి ముందు చూపుతో మనం వ్యాపారాన్ని ప్రారంభించలేం. సో కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్ టేక్స్ రిస్క్. కాబట్టి ఏం చేస్తారు ఎంటర్‌ప్రెన్యూర్స్, రిస్క్ తీసుకోవడానికి ఇక్కడ వాళ్ళు సాహసం చేస్తుంటారు. సో కాబట్టి సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టెండ్ టు లాంచ్ న్యూ వెంచర్స్ దట్ fall between these two extremes. So which is the risk is neither too high or too low. సో రిస్క్ అనేది బిజినెస్లో మన యొక్క మేనేజ్మెంట్ బట్టి, మన యొక్క అడ్మినిస్ట్రేషన్ బట్టి, మన యొక్క ఆర్గనైజేషన్ బట్టి మనకి రిస్క్ అనేది లోను అంటే డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ ది బిజినెస్ ఫామ్.
సో సైజ్ ఆఫ్ సో మనకి ఒక వ్యాపారం యొక్క పరిమాణం పైన మనకు ఆధారపడి ఉంటుంది. సో ఎందుకంటే మనం 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభిస్తాం, అదేవిధంగా 100 కోట్లు పెట్టి ఒక పెద్ద వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సో కాబట్టి 100 రూపాయలు పెట్టేటువంటి వ్యాపారంలో మనకి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒక 100 కోట్లు పెట్టి వ్యాపారం పెట్టే దాంట్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అది సమ్టైమ్స్ రిస్క్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే సమ్టైమ్స్ రిస్క్ అనేది ఇస్ వెరీ లోగా ఉండొచ్చు. సో కాబట్టి ఆల్వేస్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్ విల్ బి రెడీ టు టేక్ రిస్క్ ఫర్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే ముందు వెళ్ళడానికి వాళ్ళు ఎటువంటి రిస్క్ అయినా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్, ఎందుకంటే వీ విల్ బీ మెయింటైన్ ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ ఫేస్. సో మనకు ఫేస్లో కనపడాలి ఒక కాన్ఫిడెన్స్ అనేది. సో ఎప్పుడు కానీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కెన్ రన్ విత్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏ వ్యక్తి అయినా ముందుకు వెళ్ళడానికి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఈజ్ వెపన్ టు అస్. సో మనకు అదొక ఆయుధం లాగా మనకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఆల్వేస్ వీ విల్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్. సో కాబట్టి మనం ఏదైనా ఒక వ్యాపారాన్ని చేయాలని అనుకుంటే మన పైన మనకు ఫస్ట్ నమ్మకం ఉండాలి. సో మనకి నమ్మకం ఉంటేనే మనం ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ బేర్ ఎనీథింగ్, ఐ కెన్ బోర్న్ ఎనీథింగ్. సో నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా భరించగలను, నేను ఏదైనా చేయగలను ఒక ఉద్దేశం ఉంటేనే మనకి దట్ ఈస్ ది వీ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో కాబట్టి ఆల్వేస్ వీ విల్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్. సో మన పైన మనకి కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో కాబట్టి నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ బికేమ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. సో సాధారణ వ్యక్తులు ఒక మంచి గొప్ప వ్యక్తులుగా మారడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్. సో కాబట్టి they firmly believe that they can beat anyone in the field. They have the confidence that can change the existing position. అందుకే మనం చూస్తూ ఉంటాం. సో ఉన్న పొజిషన్ నుంచి అంటే ఎగ్జిస్టింగ్ పొజిషన్ నుంచి ఇంకా హై పొజిషన్ వెళ్ళడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ది టూల్ టు గో అవుట్ టు గో హై పొజిషన్. సో లో పొజిషన్ నుంచి హై పొజిషన్కి వెళ్ళడానికన్నా, లేకపోతే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా మనకు ఆత్మవిశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి కాన్ఫిడెన్స్కి అంత పవర్ అనేది మనకు ఉంటుంది. సో కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఒక వ్యవస్థాపకుడుగా, ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ ఈజ్ ఎ టూల్ టు డూ సంథింగ్ ఇన్ ది సొసైటీ, ఇన్ ది వరల్డ్. సో మనకి కష్టపడే తత్వం అనేది మనకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వెపన్. సో కష్టం లేకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ కాంట్ బేర్ ఎనీథింగ్. సో మనం ఏది చేయలేం, ఏది సాధించలేం. కాబట్టి ఇక్కడ ఏం అంటున్నారంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ హార్డ్ వర్కర్స్. సో ఫ్యూ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ హార్డర్ దెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో డ్రివెన్ బై దేర్ డిజైర్ టు ఎక్సెల్, ఎంటర్‌ప్రెన్యూర్స్ దే పుట్ ఇన్ లాంగర్ హవర్స్ ఆఫ్ వర్క్. సో కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ హార్డ్ వర్కర్స్. సో కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే వాళ్ళు చాలా కష్టపడే వ్యక్తులు. ఏ ఫ్యూ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ వర్క్ హార్డర్ దెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే ఇక్కడ కష్టపడే వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళు అతి తక్కువ వ్యక్తులు కష్టపడడం వల్ల, ఎందుకంటే దే స్పెంట్ మోర్ అవర్స్, దే కెన్ స్పెండ్ మోర్ అవర్స్ టు వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఈజ్ దేర్ ఆర్గనైజేషన్. సో వాళ్ళ యొక్క సంస్థను అభివృద్ధి చేసుకోవడం కోసం, ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్గా బాగా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనిపించుకోవడం కోసం వాళ్ళు మోర్ ఎఫర్ట్ అనేది పుట్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా చాలా కష్టపడుతూ ఉంటారు. అందుకే డ్రివెన్ బై దేర్ డిజైర్ టు ఎక్సెల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో కాబట్టి వాళ్ళ కోరిక అనేది ఎంటర్‌ప్రెన్యూర్గా మారడానికి ఒక సాధకంలాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి మనం చూస్తుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ అండ్ అనిల్ అంబానీ, నెక్స్ట్ అదేవిధంగా టాటాస్ కానీ, బిర్లాస్ కానీ, రతన్ టాటా కానీ, ఆనంద్ మహేంద్ర కానీ, వీళ్ళంతా మనం చూస్తుంటాం. ఎందుకంటే ఒక నీతు అంబానీ కానీ, అదేవిధంగా ఏక్తా కపూర్ కానీ, ఇలాంటి ఫ్యూ ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం ఎంటర్‌ప్రెన్యూర్స్గా చేంజ్ అయిన వాళ్ళని. సో కాబట్టి దే ఆర్ ఇన్స్పిరేషన్ టు అస్ టు బికేమ్ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఇన్ అవర్ వరల్డ్. సో మన యొక్క ప్రపంచంలో కానీ, మన యొక్క దేశంలో కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి, ఒక వ్యవస్థాపకుడుగా అవ్వడానికి మనకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. So next we can see another characteristic, so goal setting. So goal setting is very very important.
So entrepreneurs get happiness by setting and striving for goals. They may not always achieve those goals. So what is more important for an entrepreneur is that of setting a meaningful goal. So reaching one goal set by entrepreneur will lead to setting up another goal. సో కాబట్టి ఏం చేస్తున్నారు, సో వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఆ యొక్క సంతోషాన్ని అందుకోవడం కోసం వాళ్ళ యొక్క కొన్ని లక్ష్యాలు అనేది నిర్దేశించుకుంటారు. సో ఆ నిర్దేశాలని ఆ యొక్క లక్ష్యాలని పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా దానికోసం వాళ్ళు దే క్యాన్ డూ హార్డ్ వర్క్ ఫర్ దేర్ అకంప్లిషింగ్ ఆఫ్ గోల్స్. సో వాళ్ళకి లక్ష్యం సాధించుకోవడం కోసం వాళ్ళు గోల్ సెట్టింగ్స్ని పెట్టుకుంటారు. సో అందుకే వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఎంటర్ప్రెన్యూర్. సో ఒక ఎంటర్ప్రెన్యూర్కి కావాల్సినటువంటి లక్ష్యం, ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలనే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికోసం మనం ఏం చేస్తే మనం ఎంటర్ప్రెన్యూర్లు అవుతాం అనేది వాళ్ళకి మెయిన్ ఆబ్జెక్టివ్గా పెట్టుకొని, సో తద్వారా దే విల్ లీడ్ టు ది సెట్టింగ్ అప్ ఆఫ్ దేర్ గోల్స్. సో అది మనకు ఆ గోల్ ఆ ప్యాషను, ఆ ఎంతూసియాసిజము, ఆ జీల్ అవన్నీ ఉన్నప్పుడే మనం వి ట్రై టు ఫర్ ది గోల్. సో మనం ఏదైనా లక్ష్యం సాధించడం కోసం మనం ఏదైనా చేయడానికి అడ్వెంచర్ అనేది మనం చేస్తుంటాం. సో ఆ విధంగా మనకి గోల్స్ అనేది ఉండాలి. సో షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలి, లాంగ్ టర్మ్స్ గోల్ ఉండాలి. సో వితౌట్ గోల్స్ లైఫ్ అంటే లక్ష్యం లేని జీవితం అనేది మనకి అది ఇట్స్ లైక్ మీనింగ్లెస్, యూజ్లెస్ లైఫ్. సో కాబట్టి ఎవ్రీ వన్ కెన్ సెట్ హిస్ ఇండివిజువల్ గోల్. సో టు అకంప్లిష్ టు ఆబ్జెక్ట్. సో కాబట్టి టు ట్రై హార్డ్ వర్క్ ఫర్ టు అకంప్లిష్ ది గోల్స్. సో కాబట్టి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటే ఎంటర్ప్రెన్యూర్గా మారచ్చు. నెక్స్ట్ అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీ మీన్స్ రెస్పాన్సిబిలిటీ. సో మనకు బాధ్యత అనేది ఉండాలి. సో ఎంటర్ప్రెన్యూర్స్ టేక్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ టు దేర్ స్ట్రైడ్. సో వాళ్ళకి దీంట్లో వాళ్ళకి మామూలుగా విజయం సాధించినప్పుడు కానీ అదేవిధంగా అపజయం సాధించినప్పుడు కానీ దానికి మనం వీ షుడ్ బీ రెస్పాన్సిబుల్. సో ఆల్వేస్ సో క్రెడిట్ ఫర్ సక్సెస్, బ్లేమ్ ఫర్ ది ఫెయిల్యూర్. సో మనం ఏం చేస్తున్నాం, సక్సెస్ అయితే క్రెడిట్ ఇస్తున్నాం, ఫెయిల్యూర్ అయితే బ్లేమ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే సమ్టైమ్స్ ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ టు స్టెప్పింగ్ ఆఫ్ సక్సెస్ స్టోన్. సో మనం ఒక విజయవంతమైన రాయిని అందుకోవడానికి ఓటమి అనేది ఒక తొలిమెట్టులాగా భావించి సో మనం దానికి కృషి చేయాలి. సో అదేవిధంగా ఇట్ ఈస్ ది ప్రాఫిట్ దట్ బెస్ట్ టెల్ ఎంటర్ప్రెన్యూర్స్ హౌ వెల్ దే ఆర్ డూయింగ్ ఇన్ ది మార్కెట్. సో మనం చూస్తుంటాం సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ని, ఒక బిల్ గేట్స్ కానీ, అదేవిధంగా ఒక జాక్మా కానీ, అదేవిధంగా చాలా నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ అవర్ వరల్డ్. సో కాబట్టి దే ఆర్ ది ట్రూ ఎగ్జాంపులర్స్ టు అస్ టు బికేమ్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్స్. నాట్ ఓన్లీ ఎంటర్ప్రెన్యూర్స్, వాట్ ఎవర్ థింగ్ done by you. So what you became. So first of all you decide yourself. సో బీ రెస్పాన్సిబుల్ అండ్ బీ అకౌంటబిలిటీ. సో ఎంటర్ప్రెన్యూర్స్కి అకౌంటబిలిటీ బాధ్యతగా ఉంటేనే అప్పుడే ఏదైనా చేయగలుగుతారు. నెక్స్ట్ లీడర్షిప్. సో లీడర్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దోస్ హూ హ్యావ్ లీడర్షిప్ క్వాలిటీస్ అల్టిమేట్లీ దే విల్ బికమ్ అండ్ abnormal persons in our society. So a person who is to become an industrial entrepreneur must have additional personality traits, so to those resulting from a drive to amass wealth. సో అతను యొక్క క్వాలిటీస్ అనేది ఉన్నప్పుడే ఏదైనా ఒక నాట్ ఓన్లీ టు బికమ్ అన్ ఇండస్ట్రియలిస్ట్, టు బికమ్ అన్ AS, to become an doctor, to become whatever thing. So what you do to become, so that has been decided by you. సో దానికోసం మనం ఏం చేయాలి, కొన్ని క్వాలిటీస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది లీడర్షిప్ క్వాలిటీస్. సో లీడర్షిప్ రిప్రజెంట్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ ద క్వాలిటీ ఆఫ్ మ్యాన్. సో కాబట్టి ఒక మనిషి మనం చెప్తుంటాం హీ ఈజ్ ది గుడ్ పర్సన్, హీ ఈజ్ ది ఎగ్జాంపులర్ అనేసి మనం చెప్తూ ఉంటాం. సో కాబట్టి ఆ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏమొస్తాయంటే జనరల్లీ మనకి అదేవిధంగా ఒక డెసిషన్ మేకింగ్ కానీ, అదేవిధంగా ఒక బిహేవియర్ కానీ, ఒక యాటిట్యూడ్ కానీ,
అదేవిధంగా బేస్డ్ ఆన్ దోస్ క్యారెక్టరిస్టిక్స్. సో చాలా ఉంటాయి లక్షణాలు. సో కమ్యూనికేషన్, వే ఆఫ్ కమ్యూనికేషన్ కానీ, వే ఆఫ్ బిహేవియర్ కానీ, వే ఆఫ్ యాటిట్యూడ్ కానీ. సో ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఇన్ ది లీడర్షిప్. సో కాబట్టి హెన్స్ ద ఎంటర్ప్రెన్యూర్ మస్ట్ పొసెస్ గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. సో ఎవరైతే నాయకత్వపు లక్షణాలు అనేది ఉంటాయో, ఎవరైతే నడిపిస్తారో వాళ్ళని మన నాయకుడు అంటున్నాం. సో ఎవరైతే ఒక సంస్థ కోసం, తన యొక్క సంస్థ కోసం, తను కట్టుబడుకున్న ఆశయం కోసం ఎవరైతే దానికోసం పాటుపడతారో వాళ్ళని సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్గా మనం చెప్తుంటాం. సో లీడర్షిప్ మంచి నాయకత్వపు లక్షణాలు అలవరుచుకుంటేనే మనకి డేరింగ్ ఉండాలి, డేషింగ్ ఉండాలి, అదేవిధంగా ఒక డైనమిక్ యాటిట్యూడ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనకు అది వెన్ దట్ పాసిబుల్. నెక్స్ట్ లాస్ట్ వన్, మేనేజరియల్ స్కిల్స్. సో మేనేజరియల్ స్కిల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ద మేనేజరియల్ స్కిల్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాసిట్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. సో నిర్వహణ నైపుణ్యాలు అనేటివి, స్కిల్స్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాట్ ఎవర్ టు విచ్ ఎవర్ థింగ్ డన్ బై అవర్స్. సో మనకి ఏదైనా చేయడానికి మేనేజర్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఫినాన్షియల్ స్కిల్స్ ఆర్ ఓన్లీ సెకండరీ ఇంపార్టెన్స్. సో సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆర్ లైక్ నాలెడ్జ్, డెసిషన్ మేకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సూపర్విజన్, యాటిట్యూడ్ ఎక్సెట్రా. సో మనకి మేనేజర్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్ని మేనేజ్ చేయగలగాలి మనకు బై యూజింగ్ అవర్ కమ్యూనికేషన్, అవర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ అమాంగ్ ది ఎంప్లాయీస్. అదేవిధంగా ఒక గుడ్ బాండింగ్స్, గుడ్ కోఆర్డినేషన్ కానీ, గుడ్ కోఆపరేషన్ కానీ, ఇవన్నీ ఈ యొక్క ఒక మంచి గుడ్ సూపర్విజన్ కానీ, ఇవన్నీ మనకు ఉన్నప్పుడే ఏదైనా మనం చేయగలుగుతాం. సో అది మేనేజరల్ స్కిల్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్. సో అల్టిమేట్లీ మై పాయింట్ ఈజ్ మై కంక్లూడెడ్ పాయింట్ ఈజ్ వాట్ దట్, అంటే ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్కి కావాల్సినటువంటి వ్యక్తులు, సో ఆల్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే, దాన్ని డెవలప్ చేసుకున్నట్లయితే, సో డెఫినెట్లీ అల్టిమేట్లీ వీ బికెమ్ యాన్ వాట్ ఎవర్ థింగ్. సో ఏదైనా మనం చేయగలుగుతాం, ఏదైనా మనం సాధించగలుగుతాం. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ ఫర్ టుడే టాపిక్. So thanking you once again. I thank to all the students.